హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎక్స్క్లూజివ్ తెలుగు కంటెంట్ ఆడిట్ ఏదైతే ఉందో మనము ఈ అటెంప్ట్‌కి అంటే సెప్టెంబర్ అటెంప్ట్‌కి మొత్తం డిస్కస్ చేద్దాము. తెలుగులో ఆడిట్, ఇంటర్ మొత్తం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనం ఈరోజు ఎస్ఎస్ 701 డిస్కస్ చేద్దాం. 701 ఏంటి? కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. ఫస్ట్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఏంటని చూద్దాం సార్. ఫస్ట్ మనం కీ ఆడిట్ మ్యాటర్స్ ఏంటని చూద్దాం. సో కంపెనీ దగ్గర ఏమున్నాయి మనకి? ఇన్వెంటరీ ఉందంట, రెవెన్యూ ఉంది, గుడ్ విల్ ఉంది, బ్యాలెన్స్ షీట్‌లో పెండింగ్ లీగల్ కేసెస్ కొన్ని ఉన్నాయి. వచ్చి 2 crores కానీ 2000 crores, 2000 crores, 500 crores, 3000 crores. సో ఆడిటర్‌కి అనిపించింది. ఫస్ట్ మనం డెఫినేషన్ చదువుదాం కొంచెం. డెఫినేషన్‌లో ఏముంది చెప్పండి? ఫస్ట్ మన డెఫినేషన్‌లో కీ ఆడిట్ మ్యాటర్స్ ఆర్ దోస్ మ్యాటర్స్ ఇన్ ద ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ప్రకారం. అంటే ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్‌కి ఏమనిపిస్తుందంటే, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ప్రకారం ఆడిటర్కి ఏమనిపిస్తుందంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది కరెంట్ పీరియడ్. ఇవి ఈ ఐటమ్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఆడిట్ ఆఫ్ కరెంట్ పీరియడ్. ఈ కరెంట్ పీరియడ్లో ఇవి మోస్ట్ సిగ్నిఫికెంట్ అనిపిస్తుందంట. సో మన ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? ఎగ్జాంపుల్ గుడ్ విల్ తీసుకుందాం. గుడ్ విల్ అనేది ఇంపైర్మెంట్ చేయాలి కదా. ఇంపైర్మెంట్ అనేది అంత ఈజీ విషయం కాదండి. ఇంపైర్మెంట్ చేయాలంటే ఏంటి? చాలా కాంప్లెక్స్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. హై జడ్జ్మెంట్ అనేది చాలా ఉంటుంది. అందుకే ఇది ఏంటి? కాంప్లెక్స్ కాబట్టి ఇదేంటి? కీ ఆడిట్ మ్యాటర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అని చెప్పి ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ప్రకారం చెప్తున్నాడు. సో అదే కీ ఆడిట్ మ్యాటర్స్. సో అది డెఫినేషన్ సాటిస్ఫై అయిందా మనకి? ఏంటి? మోస్ట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కీ ఆడిట్ మ్యాటర్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద మ్యాటర్స్ దట్ ఆర్ కమ్యూనికేటెడ్ టు టీసీడబ్ల్యూజీ. ఎస్ఏ 260లో ఏం చేస్తాం మనము? కొన్ని మ్యాటర్స్ టీసీడబ్ల్యూజీ కమ్యూనికేట్ చేస్తాం. ఆ కమ్యూనికేట్ చేసిన వాటిలలో కొన్ని సెలెక్ట్ చేసి మనము కీ ఆడిట్ మ్యాటర్స్ లాగా డిసైడ్ చేస్తాం. సో సపరేట్గా కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పి మళ్ళీ సపరేట్ ఏం చేయము. ఆల్రెడీ 260లో ఏదైతే టీసీడబ్ల్యూజీకి మనం కమ్యూనికేట్ చేసామో దాంట్లో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇవే కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్తాం. సో డెఫినేషన్ అర్థమైపోయింది అందరికీ. ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ప్రకారము ఇవి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇదేంటి? దీస్ మ్యాటర్స్ ఆర్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్ టు 3CWG. దాంట్లో నుంచి కొన్ని సెలెక్ట్ చేసి ఇవి కీ ఆడిట్ మ్యాటర్స్లా డిసైడ్ చేస్తాం అన్నట్టు. సో ఇది. దెన్ మనం చూద్దాం పర్పస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. అసలు పర్పస్ ఏంటి? ఎందుకు కీ ఆడిట్ మ్యాటర్స్ కమ్యూనికేట్ చేయాలి? ఆల్రెడీ మనం ఎస్ఎస్ 700 ప్రకారం ఏం చేస్తాం? మనము ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేస్తాం. మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్స్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎస్ఎస్ 700లో మన ఎస్ఎస్ 700లో ఏముంటుంది? ఆడిట్ రిపోర్ట్ ఎలా వేయాలని చెప్పి ఒక డ్రాఫ్ట్ ఉంటుంది కదా. దాంట్లో కీ ఆడిట్ మ్యాటర్స్ కూడా ఒక వన్ ఆఫ్ ది సెక్షన్ ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి అసలు? పర్పస్ ఏంటి చూద్దాం మనం. ఎందుకు ఇవ్వాలి సార్ అంటే మనకి టు ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ వాల్యూ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్స్ రిపోర్టు జనరల్గా మొత్తం ఇచ్చేస్తాము, కానీ ఈ కీ ఆడిట్ మ్యాటర్ ఒక సెక్షన్ పెట్టి దీంట్లో మనం ఇంకా ఇచ్చామనుకోండి, ఎన్హాన్స్ ద కమ్యూనికేట్ అంటే మనం చేసే కమ్యూనికేషన్ వాల్యూ ఇంకా దాన్ని ఎన్హాన్స్ అవుతుంది. దాని ఇంపార్టెన్స్ అందరికీ అర్థమవుతుంది. ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ వాల్యూ దట్ ప్రొవైడ్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ప్రొవైడ్ చేస్తుంది టు ద ఆడిట్. సో ఫస్ట్ మనం ఏంటి పాయింట్? పర్పస్ దేనికంటే టు ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ వాల్యూ. నెక్స్ట్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్లో మనము ఏం ఒపీనియన్ ఇస్తాము, ఏం మ్యాటర్స్ ఉన్నాయి, ఈ ఫైనాన్షియల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. కానీ కీ ఆడిట్ మ్యాటర్ సెక్షన్ పెట్టి నువ్వు పర్టికులర్గా మళ్ళీ మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది? అడిషనల్గా అంటే ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఫస్ట్ ఏంటి? ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ వాల్యూ. దెన్ అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. థర్డ్, సో మనం ఆబ్వియస్లీ ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది ఇవ్వడం వల్ల. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఆల్రెడీ ఇచ్చిన దానికి. దీనివల్ల ఏమవుతుంది? ఇంటెండెడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఏరియాస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ అర్థమవుతుంది. ఏరియాస్ ఆఫ్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాస్ ఏంటని అర్థమైపోతుంది. సో ఏంటి పర్పస్ ఏంటి? నాతో పాటు చెప్పండి మీరు. పర్పస్ ఏంటంటే ఇట్ విల్ ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ వాల్యూ, ఇట్ విల్ ప్రొవైడ్ అడిషనల్ కమ్యూనికేషన్. ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి ఇంటెండెడ్ యూజర్స్కి ఏమవుతుంది? అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఏంటి ఏరియాస్ అనేది అర్థమవుతుంది. సో ఇది పర్పస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. దెన్ కీ ఆడిట్ మ్యాటర్స్ని మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాం? ఇదే పర్టికులర్ ఐటమ్ కీ ఆడిట్ మ్యాటర్ ఎట్లా చెప్తావు? ఎగ్జాంపుల్, కంపెనీ దగ్గర చాలా ఉంటాయి. ఇన్వెంటరీ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది, ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి. మరి ఇది మాత్రమే అంటే ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఇది ఎట్లా డిటర్మైన్ చేస్తావు కీ ఆడిట్ మ్యాటర్ అంటే? ఇది ఆన్సర్ మనకి. ఏం చేద్దాం మనం అప్పుడు? ఇది మనం జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. ఎక్కడైతే సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, నార్మల్ ఈవెంట్స్ ట్రాన్సాక్షన్ కాదు, సిగ్నిఫికెంట్ ఈవెంట్ ట్రాన్సాక్షన్ ఉంటావో ఆబ్వియస్లీ అక్కడ ఏముంటుంది? హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే సిగ్నిఫికెంట్ ఈవెంట్ ట్రాన్సాక్షన్ ఉంటావో అక్కడ సిగ్నిఫికెంట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది. దెన్ హయ్యర్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఎక్కడైతే మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఎక్కడ ఉందో. మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆడిటర్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాను నేను? సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోండి. ఎక్కడైతే సిగ్నిఫికెన్స్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అక్కడ హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది. హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ ఎప్పుడైతుంది? ఎక్కడైతే మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఉందో అక్కడ హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ కాబట్టి ఆడిటర్ జడ్జ్మెంట్ ఎక్కడ ఉందో దీన్ని బట్టి మనము డిసైడ్ చేసాం అన్నట్టు, డిటర్మైన్ చేసాం. ఇవి కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పి డిటర్మైన్ చేసాం. దెన్
సో మనం పర్పస్ తీసుకున్నాము, పర్పస్ తెలుసుకున్నాం ఎందుకు ఈ ఆడిట్ మ్యాటర్స్ అని. దెన్ ఎట్లా డిటర్మైన్ చేసి తెలుసుకున్నాం. దెన్ కమ్యూనికేట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఎట్లా ఇంటరాక్టివ్ పారాగ్రాఫ్లో ఇచ్చేసాలి. మీరు ఏమని ఇచ్చేసాలంటే కీ ఆడిట్ మ్యాటర్స్ ఆర్ దోస్ మ్యాటర్స్ ఇన్ ఆడిటర్స్ ప్రొఫైల్ జడ్జ్మెంట్ ప్రకారం మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇందాక మనం మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆడిటర్ ప్రొఫైల్ జడ్జ్మెంట్ ప్రకారం ఏమనిపిస్తుంది, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందంట. అదే మనం ముందే ఇంటరాక్టివ్ పారాగ్రాఫ్లో చెప్పేస్తాం. చెప్పేసి ఏం చేస్తాం మనము, దీస్ ఆర్ అడ్రస్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఈ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ ఆల్రెడీ మనం ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసినాము. ఆడిట్ రిపోర్ట్ బేస్ చేసుకునే మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఒక ఒపీనియన్ ఇస్తున్నాం అంతే. ఒపీనియన్ సపరేట్గా ఇవ్వట్లేదు. ఇక్కడ ఏమన్నాడు, అడ్రస్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఈ టోటల్ ఆడిట్ రిపోర్ట్కే మనము సపరేట్గా మెన్షన్ చేసి ఇగో ఈ కీ ఆడిట్ మ్యాటర్ దీని ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువదని చెప్తున్నది అంతే తప్ప దీని మీద మనం ఇచ్చినంత మాత్రాన సపరేట్ ఒపీనియన్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఏంటది, అడ్రస్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ నాట్ ప్రొవైడ్ సపరేట్ ఒపీనియన్. సపరేట్ ఈ కీ ఆడిట్ మ్యాటర్ ఇచ్చిన మాత్రం దీని మీద నేను సపరేట్ ఒపీనియన్ ఇవ్వట్లేదు. హోల్ ఆడిట్ రిపోర్ట్ మీదనే నేను మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్స్ చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, పర్పస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి. అంత మాత్రాన నేను ఒపీనియన్ ఇవ్వట్లేదు, అది దాని మీనింగ్. దెన్ కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ డిస్క్లోజర్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు కీ ఆడిట్ మ్యాటర్స్ ఇచ్చినంత మాత్రాన కొన్నిటికి సబ్స్టిట్యూట్ కాదు. అది ఏంటో చూద్దాం మనం. ఏంటది, కీ ఆడిట్ మ్యాటర్ ఇచ్చినంత సబ్స్టిట్యూట్ కాదు. ఇప్పుడు డిస్క్లోజర్ కొన్ని ఇవ్వాల్సి వచ్చింది. డిస్క్లోజర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, లిటిగేషన్స్ ఉన్నాయి ఆర్ ఎల్స్ కొన్ని క్లెయిమ్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీనికి ఖచ్చితంగా నువ్వు డిస్క్లోజర్ ఇవ్వాలి. కీ ఆడిట్ మ్యాటర్ ఇచ్చినంత మాత్రాన నువ్వు డిస్క్లోజర్ ఇవ్వకుండా, అంటే కీ ఆడిట్ మ్యాటర్ సపరేటు అంటే ఈ రెండు కలిపోదు, ఇవి ఇచ్చినా కాబట్టి అవి ఇవ్వదు. అంటే కీ ఆడిట్ మ్యాటర్స్ ఇచ్చినంత మాత్రం అవి సబ్స్టిట్యూట్ కాదు. ఏంటంటే ఒకవేళ డిస్క్లోజర్ ఇవ్వాల్సి వస్తే నువ్వు ఖచ్చితంగా డిస్క్లోజర్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినావు, ఎస్ఏ 705లో మనం ఇంకా చదువుదాం. ఎస్ఏ 705లో మాడిఫైడ్ ఒపీనియన్, అది డీటెయిల్గా చదువుదాం. అది అక్కడ నువ్వు ఒకవేళ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఏదైనా ఇచ్చినావు అనుకోండి, మాడిఫై అంటే అదర్ దెన్ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ కాకుండా ఏ ఒపీనియన్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినా సరే అది సపరేట్ చేయాలి. ఎస్ఏ 701 కీ ఆడిట్ మ్యాటర్ ఇచ్చినంత మాత్రం సబ్స్టిట్యూట్ కాదు. దెన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 570 ఇదేంటి గోయింగ్ కన్సర్న్ కూడా సపరేట్ ఇవ్వాలి, అంత మాత్రం ఇది సబ్స్టిట్యూట్ కాదు. నెక్స్ట్ సపరేట్ ఒపీనియన్ ఇండివిజువల్ మ్యాటర్స్, సపరేట్ ఒపీనియన్ ఏమైనా ఇండివిజువల్ మ్యాటర్ ఇచ్చిన మాత్రం కీ ఆడిట్ మ్యాటర్ సబ్స్టిట్యూట్ కాదు. అంటే నీకు ఇక్కడ ఏం చెప్తున్నాను, కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన నేను డిస్క్లోజర్ ఇవ్వను, నేను మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వను, నేను గోయింగ్ కన్సర్న్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 570 ఇవ్వను, సపరేట్ ఒపీనియన్ ఇవ్వనంటే కుదరదు, ఇది సబ్స్టిట్యూట్ కాదు. అది దాని మీనింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, కీ ఆడిట్ మ్యాటర్స్ డిటర్మైన్ దేర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్. ఎప్పుడు కీ ఆడిట్ మ్యాటర్సే లేవనుకో నువ్వు ఎట్లా ఇవ్వాలని చెప్పాలి, దేర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, ఎక్సెప్ట్ ఫర్ ద మ్యాటర్స్ డిస్క్రైబ్డ్ ఫర్ ద బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే ఏంది, అడ్వర్స్ అనుకోండి ఎగ్జాంపుల్, ఆర్ అప్లోడ్ ఒపీనియన్ సెక్షన్ ఆర్ మెటీరియల్ అన్సర్టన్ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్. ఇవేంటి ఖచ్చితంగా నువ్వు ఇవి ఆడిట్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఇవ్వాలంటే ఇవి డిఫాల్ట్గా మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే ఏమన్నట్టు, మళ్ళీ మనము కీ ఆడిట్ మ్యాటర్స్ ఇవి కాకుండా ఇవి ఎట్లాగో ఇస్తావు, ఇవి కాకుండా వేరే ఇష్టం ఏం చెప్పాలంటే దేర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్ ఇన్ ద రిపోర్ట్ అని చెప్పాలి. అది ఇవి ఎట్లాగో అంటే బై డిఫాల్ట్ ఇన్హరెంట్గానే నీకు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చిన, మెటీరియల్ అన్సర్టనిటీ ఇచ్చిన, ఇవన్నీ ఇస్తున్నావు అంటే ఏంటి, అవి మోస్ట్ సిగ్నిఫికెంటే. అవి కాకుండా అవి ఎట్లాగో ఇస్తావు, అది కాకుండా నువ్వు చెప్పాలి ఇవి ఉంటే ఎట్లాగో, ఎక్సెప్ట్ ఇవి కాకుండా నువ్వేం చెప్పాలి, దేర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పాలి. సో ఇది ఎస్ఏ 701. ఇట్లా మనము మొత్తం ఆడిట్ సిలబస్ తెలుగులో సిఏ ఇంటర్ ఆడిట్ మంచిగా గుర్తుపెట్టుకుంటట్టు, అంటే ఇట్లా సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ కీ టర్మ్స్ రివైజ్ చేసుకుంటూ మొత్తం మనం సిలబస్ కంప్లీట్ చేద్దాం. మీరు ఒకటే ఏంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ మీరు అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇంకెవరికైనా తెలుగు స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఛాలెంజెస్ చేద్దాం. అంటే ఛాలెంజ్ అంటే ఒక సిలబస్ ఇచ్చి మన ఎంసీక్యూస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఫర్దర్గా నేను రోజు అప్డేటెడ్ ఉంటాను. ఈ అటెంప్ట్ వరకు అయితే మొత్తం సిలబస్ ఆల్మోస్ట్ 90% మొత్తం సిలబస్ పెట్టడానికి ట్రై చేశాను. సో మీరు ఒకటే ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, నాకు ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికి షేర్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.